అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు టీనే న్యూస్. వెల్కమ్ టు ఇయ్యాల పొద్దుగాల వార్తలు. డేంజర్గా మేడిగడ్డ బ్యారేజీకి చాలా డ్యామేజ్ జరిగింది, రిపేర్లు చేయాల్సిందే. కేటగిరీ 1 జోన్లో అత్యంత ప్రమాదకర స్థితిలో బ్యారేజీ పరిస్థితి, లోక్సభలో కేంద్ర ప్రభుత్వం వెల్లడి అని చెప్పేసి ఇక్కడ వార్త. గత ప్రభుత్వం ఎంతో గొప్పగా చెప్పుకున్న కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ అత్యంత డేంజర్ జోన్లో ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ బ్యారేజీ పటిష్టత డొల్లా అని తేల్చి చెప్పింది. దేశంలోనే అత్యంత ప్రమాదకర జాబితాలో ఉన్న డ్యామ్ లిస్టులో మేడిగడ్డే మొదటి స్థానంలో ఉందని పార్లమెంటు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. దేశంలోని స్పెసిఫైడ్ డ్యామ్స్ ప్రాజెక్టుల జాబితాలో మొత్తానికి డ్రిప్ ప్రాజెక్టుల ఏపీ ఎంపీలు బైరెడ్డి శబరి లక్ష్మీనారాయణ అడిగిన ప్రశ్నకు గురువారం జలశక్తి సహాయ శాఖ మంత్రి మొత్తానికి భూషణ్ చౌదరి ఈ మేరకు సమాధానం ఇచ్చారు. పోస్ట్ మాన్సన్ స్టడీలో ఈ విషయం వెల్లడైందని చెప్పారని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి మేడిగడ్డ ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన వార్త. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ కుంగిపోయిందనే విషయం అందరూ తెలిసిందే. ఆ ప్రాజెక్టుకు సంబంధించి అది తక్షణమే మనము చర్యలు తీసుకొని రిపేర్లు చేసి మరమ్మతులు చేయకపోతే చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉంటుంది. సో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయని కూడా అక్కడ మొత్తానికి డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పడం జరిగింది అన్నట్టు. ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన ఆల్రెడీ ఈ యొక్క విచారణ అనేది జరిగింది. ఆల్రెడీ ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగిన విషయం అందరికీ తెలుసు. ఫోన్ ట్యాపింగ్ జరిగిన విచారణ కూడా జరుగుతుంది. ప్రభుత్వం పైన చాలామంది వ్యతిరేకంగా ఉన్నారనే విషయంలో ఇక్కడ వెల్లడవుతుంది. ఎన్ని రోజులు ఇది జరుగుతుంది? దాదాపు ఫోన్ ట్యాపింగ్ కేసు అంటారు, కాళేశ్వరం కేసు అంటారు, లేకపోతే కార్ ఈరేస్ కేసు అంటారు. బీఆర్ఎస్ పార్టీ పైన, బీఆర్ఎస్ ప్రభుత్వం పైన, గత ప్రభుత్వం చేసిన విధానాలపైన మొత్తానికి వ్యతిరేక చర్యలు ఎన్ని తీసుకున్నా కానీ, ఎన్ని కేసులు వేసినా కానీ మొత్తానికి క్లారిటీ మాత్రం ఇప్పటికీ బయటికి వెళ్తలేదు. ప్రజలు, స్థానికులు, చాలామంది, ఈ యొక్క అధికారులు, ప్రతిపక్షాలు, విపక్షాలు ఇది ఇంతేనా అనే విధంగా చూస్తున్నట్లుగా కనిపిస్తుంది అన్నట్టు. మేడిగడ్డ మాత్రము ఈ విధంగా కుంగిపోయి వెంటనే మరమ్మతులు మాత్రం స్టార్ట్ చేయాలని కూడా చెప్తుంది అన్నట్టు. సో ఇది ప్రభుత్వం చేస్తుందా లేకపోతే ఆ కాంట్రాక్టర్లు చేస్తారా, అప్పుడు తీసుకున్న కాంట్రాక్ట్ కంపెనీలు చేస్తాయా అనే విషయం కూడా చూడాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. సో మొత్తానికి అయితే డేంజర్ జోన్లో మేడిగడ్డ.